నమస్తే K24 న్యూస్. నల్గొండ జిల్లా కేంద్రంలో భవ్యంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజ్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వృక్షార్చన చేపట్టారు. అలాగే జిల్లా కార్యాలయంలో రక్త శిబిరాన్ని ఏర్పాటు చేసి అనేక మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా ప్రజలకు దూరం అవుతోందని, బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని గుర్తు చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు మాయం చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించడాన్ని తప్పుపడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు వారి మాటలు నమ్మబోరని చెప్పారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ప్రపంచానికి పరిపాలన నేర్పిన అద్భుతమైన పరిపాలనా దక్షుడు రానే రాదన్న తెలంగాణను తేవడమే కాకుండా తెచ్చిన తెలంగాణలో ఏ వర్గం ప్రజలకు ఏం కావాలనో, తెలంగాణ ఏ మూల అభివృద్ధిని ఎట్లా చేయాలనో అద్భుతంగా చేసి చూపించి తెలంగాణను దేశంలో ఒక రోల్ మోడల్గా నిలిపిన అద్భుతమైన నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మధ్యకాలంలో ఎవరైతే అనుకోకుండా అందలం ఎక్కి అవాకులు చెవాకులు పేలుతున్నారో, కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తామని చెప్పేసి అని ప్రగల్భాలు కలుపుతున్నారో, బిడ్డ తెలంగాణలో ఎక్కడి పోయినా కేసీఆర్ ఆనవాళ్ళు ఉంది, ప్రతి ఇంచు భూమిలో కేసీఆర్ ఆనవాళ్ళు ఉంటుంది అని చెప్పి చూపిస్తామని ఈ రోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం ముందు కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టిసిపేట్ కూడా గ్రామ పంచాయతీ మండల కేంద్రాలు కావచ్చు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు కావచ్చు, జిల్లా కేంద్రాల వరకు ప్రతి చోట కొత్తగా వచ్చిన అభివృద్ధి మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టు చూపించే పద్ధతుల్లో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి పొద్దున్నే మొదలుపెట్టిన యాదాద్రి ఆలయంలో వేల సంవత్సరాలు జరిగిన అద్భుతమైన యాదాద్రి ఆలయ నిర్మాణం ఏదైతే చేశారో కేసీఆర్ గారు, అదే యాదాద్రి ఆలయంలో మరి ఉదయం పూజలు నిర్వహించి కేసీఆర్ గారికి 100 సంవత్సరాలు ఉండాలని చెప్పి, 200 ఏళ్ళు వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి వారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కోరుకుంటూ పూజలు నిర్వహించడం జరిగింది. అక్కడి నుండి యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ కావచ్చు, ఆ తర్వాత ఇవాళ నల్గొండ మెడికల్ కళాశాల కావచ్చు, విజయవాడ పవర్ ప్లాంట్ కావచ్చు, సూర్యాపేట భగీరథ వాటర్ భగీరథ కావచ్చు, ప్రతి చోట కూడా ఇవాళ గ్రామ పంచాయతీలు, కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలు, కొత్తగా ఏర్పడ్డ మండల పరిషత్తులు, కొత్తగా వచ్చిన రెవెన్యూ డివిజన్లు, అనేక చోట్ల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి చోట కూడా కేసీఆర్ పేరు ఉంటుంది, ప్రతి చోట కూడా కేసీఆర్ పాదముద్ర ఉంటుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో. మరి